తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి కట్టి 164 స్థానాలు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కే పరిమితం చేసిన తర్వాత వాళ్ళని ఎవరిని చేర్చుకోవద్దు అంటూ చంద్రబాబు ప్రకటించారు. దాంతో అందరూ ఆగిపోతారని భావించారు. జనసేన, బీజేపీ కూడా అందుకే నిషేధించుకున్నాయి. తీరా చూస్తే తెలుగుదేశం పార్టీ సైలెంట్గా గ్రౌండ్ లెవెల్లో వివిధ చోట్ల కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో టీడీపీలోకి చేర్చేసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లని, కార్పొరేటర్లని, మేయర్లని, మున్సిపల్ చైర్మన్లని. దాంతో జనసేన కూడా అదే అడుగు వేస్తోంది. తాజాగా దీనికి తెనాలిలో శ్రీకారం చుట్టారు నాదెళ్ల మనోహరు. తెనాలికి సంబంధించినటువంటి 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, 30వ వార్డు కౌన్సిలర్ కె జైపాల్, వీళ్ళిద్దరూ డైరెక్ట్ కౌన్సిలర్లు వచ్చి చేరారు పార్టీలో, జనసేనలో. అలాగే 29వ వార్డు కౌన్సిలర్ తండ్రి శ్రీనివాస నాయక్, అట్లాగే 32వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి భర్త రాజేషు, 9వ వార్డు కౌన్సిలర్ భర్త వీరిశెట్టి భాస్కర్, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చారు. తద్వారా మొత్తం 5గురు వచ్చినట్టు. 5గురులో 2 డైరెక్ట్ కౌన్సిలర్లు, 3 వాళ్ళ తరపున మనుషుల్ని పంపించినటువంటి పరిస్థితి. ఇది ఇక రాబోయేటువంటి రోజుల్లో మిగతా చోట్ల కూడా జనసేన ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియ చేపడతారా చూడాలి.